హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 24th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గానే క్లోజ్ అయింది, కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ మొత్తం క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ లోయర్ లెవెల్ కి దగ్గరలో క్లోజ్ అయింది. ఈ చార్ట్ లో చూస్తే మనం నిన్న అనుకున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకున్నాం పైన 22,425, దాని తర్వాత 22,500. సో ఈ గ్యాప్ ఏరియా, సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మన కీ లెవెల్ కూడా 22,425. అయితే ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మన కీ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutes లోనే మన కీ లెవెల్ కన్నా కిందకి వచ్చేసింది. సో మనం ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇది ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇది. సో ఎప్పుడైతే ఈ గ్యాప్ అప్ మన కీ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయిన తర్వాత అది సస్టైన్ కాలేదు. ఫస్ట్ 15 minutesకే దానికన్నా కిందకు వచ్చి క్లోజ్ అయింది. తర్వాత చాలా ట్రై చేసింది దీన్ని బ్రేక్ చేయడానికి, కానీ ఈ లెవెల్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంది. సో ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది క్రాస్ అవుతుందని, కానీ ఇక్కడ కూడా కాలేదు. సో క్లోజింగ్ వచ్చి డే లోకి దగ్గరలో క్లోజ్ అయింది. ఇప్పుడు కొంత కన్సాలిడేట్ కావచ్చు మార్కెట్. ఇంకొకటి ఏంటంటే మనకి F&O మంత్లీ ఎక్స్పైరీ దగ్గర ఉంది, ఓన్లీ 1 day గ్యాప్ ఉంది అంతే. సో కాబట్టి కొంచెం ఎక్స్పైరీ మూవ్ అనేది ఉంటుంది, ఇంట్రాడే వోలటాలిటీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి హైయర్ లెవెల్లో అగైన్ సేమ్ లెవెల్ మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది, 22,425, దాని తర్వాత 22,510. సో ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయి పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం నెక్స్ట్ 22,670 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ అనుకోవచ్చు 22,330. ఒకవేళ గ్యాప్ డౌన్ ఏదైనా ఓపెన్ అయ్యి ఒక 30-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీనికన్నా కిందకి వెళ్తే మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 22,187 ఆర్ 22,200. మనం ఆప్షన్ డేటా చూసినా గానీ 22,400 దగ్గర స్ట్రాంగ్ కాల్ రైటింగ్ ఉంది, 22,200 దగ్గర పుట్ రైటింగ్ హెవీగా ఉంది. సో 22,200 అండ్ 22,400 మధ్యలో ఎక్కువగా ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది రాబోయే 2 రోజులు కూడా. సో ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత మళ్ళీ డౌన్ కి వచ్చేసింది. సో ఇది కూడా మనం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే, సో ఇది మన కీ లెవెల్. ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇది పైన ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutes కి మన కీ లెవెల్ దగ్గరికి వచ్చింది. తర్వాత చాలా సార్లు ట్రై చేసింది కీ లెవెల్ ని బ్రేక్ చేయడానికి, కానీ కాలేదు. లోయర్ డే లోకి దగ్గరలోనే క్లోజ్ అయింది ఇది కూడా. ఇంకొకటి ఈ రోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అయింది, నియర్ అబౌట్ 48,000 కాల్ రైటర్స్ ఉన్న ఏరియా అది. సో ఇప్పుడు మనకి లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మన ఓన్లీ థింగ్ ఏంటంటే మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనకి కన్విక్షన్ గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వన్స్ మన కీ లెవెల్ కన్నా పైన అట్లీస్ట్ ఒక 1 hour ట్రేడ్ అయితే మాత్రం నెక్స్ట్ 48,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ 47,680 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం వీక్లీ పివోట్ లెవెల్ వరకు రావచ్చు 47,670 అండ్ 47,500 47,600 దగ్గర కొంత పుట్ రైటింగ్ హెవీగానే ఉంది అండ్ 48,000 దగ్గర కాల్ రైటింగ్ ఉంది. సో ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ లో రోల్ ఓవర్స్ చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ తో పని లేదు. మనం రోల్ ఓవర్ డేటాని బట్టి మనం కొన్ని స్టాక్స్ తీసుకొని వాటిలో మనం ట్రేడ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ రోల్ ఓవర్ డేటా తీసుకుందాం. సో స్టాక్ రోల్ ఓవర్ ఫిగర్స్ అంటే ఫ్యూచర్స్ రోల్ ఓవర్ జరిగిన స్టాక్స్ చూస్తే టాప్ లో ఉంది ఏబిఎఫ్ఆర్ఎల్. ఏబిఎఫ్ఆర్ఎల్ ఈ రోజు బాగా పెరిగింది. దాంతోపాటు నవీన్ ఫ్లోరిన్, టాటా కెమికల్స్, ఎంఆర్ఎఫ్, బర్జర్ పెయింట్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కెనరా బ్యాంక్ అండ్ కోరమండల్, బజాజ్ ఆటో, వీటన్నిటిలో కూడా కొంచెం రోల్ ఓవర్స్ హెవీగానే జరుగుతున్నాయి. మనకి టాప్ లో ఉంది ఏబిఎఫ్ఆర్ఎల్. సో ఏబిఎఫ్ఆర్ఎల్ కి తర్వాత టాటా కెమికల్స్, ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఏబిఎఫ్ఆర్ఎల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇక్కడ మనకి ఒక బాటమ్ అవుట్ అయింది అనుకోవచ్చు అరౌండ్ 210 ఆ లెవెల్స్ దగ్గర, 200 నుంచి 210 మధ్యలో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్ గా, అక్కడి నుంచే ర్యాలీగా వెళ్తా ఉంది ఇప్పుడు. సో అయితే ఓవరాల్ గా పాజిటివ్ మొమెంటమ్ లో ఉంది. ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది, పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక పుల్ బ్యాక్ ఇస్తే మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ కోసం ప్లాన్ చేయొచ్చు.
సో ఒకవేళ పుల్ బ్యాక్ ఇచ్చి ఈ లెవెల్కి వస్తే మనం ఎంట్రీ అనుకోవచ్చు 245 ఆర్ 250 లెవెల్. ఇప్పుడు 263 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక 263 నుంచి 265 ఇది సప్లై ఏరియా. ఈ రోజు ఇంట్రాడేలో బ్రేక్ చేసింది కానీ క్లోజింగ్ మాత్రం సప్లై కన్నా పైన క్లోజ్ కాలేదు. ఒకటి సప్లై కన్నా పైన క్లోజ్ అయినా కానీ మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు, లేదా పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 245 ఆ లెవెల్స్కి వస్తే కూడా దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వీక్నెస్ ఓన్లీ 230 కన్నా కిందకు వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు. అప్పుడు ఇక్కడ ప్రీవియస్ గా ఒక గ్యాప్ ఏర్పడింది, ఆ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. అయితే స్టాక్ లో ఈ డిఫరెంట్ లెవెల్స్ పెట్టుకొని ఏ లెవెల్ దగ్గర మనకి ఒక పాజిటివ్ మూమెంటం వస్తుందో చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇది ABFRL. టాటా కెమికల్స్. టాటా కెమికల్స్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ. సో ఇక్కడ మనకి చూస్తే 939 నుంచి ఆల్మోస్ట్ మనకి 1320 వరకు కూడా వెళ్ళింది. అక్కడి నుంచి ఫాల్ అయింది ప్రైస్. తర్వాత కొంత మొమెంటం కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడున్న ప్రైస్ 1115 రూపీస్. అయితే ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది 1125. సో 1110 వీక్లీ పివోట్ లెవెల్ 1111. సో ఈ మధ్యలో ట్రేడ్ అవుతుంది, చాలా కన్సాలిడేట్ అవుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ గా మనకి 1110 దగ్గర షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇంకా కొంచెం కిందకు వెళ్తే 1106 ఆ ప్రాంతంలో 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇవన్నీ కూడా ఇక్కడ క్లస్టర్ లాగా ఉంది. సో ఈ క్లస్టర్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది ఈ స్టాక్ లో. ఒకటి దీన్ని బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. మంత్లీ పివోట్ ని బ్రేక్అవుట్ చేస్తే దాన్ని బ్రేక్అవుట్ ట్రేడ్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ ఇది మంత్లీ పివోట్ ని బ్రేక్ చేసి హైయర్ లెవెల్స్ కి వెళ్తే మాత్రం 1220 వరకు వెళ్ళటానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది. స్టాక్ ని దృష్టిలో పెట్టుకోవాలి అండ్ మొమెంటం ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. అయితే క్యాండిల్స్టిక్ ఫార్మేషన్, తర్వాత క్యాండిల్స్టిక్ క్లోజింగ్ ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారం ఎంట్రీ కావాలి. వీక్నెస్ ఎప్పుడు రావచ్చు అంటే ఈ లో స్వింగ్ లో ఉంది కదా ఇక్కడ, ఈ స్వింగ్ లో అంటే 1075 ఈ లో కన్నా కిందకు వెళ్తే మాత్రం దీంట్లో ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి స్టాక్ లో. టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో. ఇది టాటా కెమికల్స్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.